నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. అందరికీ నమస్కారం. నాన్నంటే ఆకాశమంత మంచి మనస్సున్నవాడు. అందుకే పితృదేవో భవ అంటాము. కష్టాల కడలిలో కన్నీటి సంద్రములో తను ఉన్నప్పటికీ ఒక పరిశ్రమగా మారి జీవితకాలం అంతా మన చేయి పట్టుకొని మనకు కొండంత అండగా నిలిచి అనుక్షణం మనల్ని నడిపించేది నాన్న. అలాంటి నాన్న మనకు తోడుగా ఉండడం, మనతో ఉండడం ఎంతో అదృష్టం. పుట్టి పెరిగి ఉన్నత విద్యను అభ్యసించి HPCL ఉన్నతాధికారిగా ఉంటూ ఎన్నో విలువలతో కూడినటువంటి ఒక అద్భుతమైన మూవీని తీశారు. తన జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఆధారం చేసుకుని ఆ మూవీయే తరతరాలకి మన మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే మూవీ ఆ నలుగురు. ఆ మూవీని తీసినటువంటి ప్రొడ్యూసర్ గారు మనతో ఉన్నారు, ప్రేమ్ కుమార్ పట్ల గారు. వారితో ఈ యొక్క ఫాదర్స్ డే శుభ సందర్భంగా మాట్లాడదాం. నమస్కారం ప్రేమ్ కుమార్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. ప్రేమ్ కుమార్ గారు, మీరు తీసిన ఆ నలుగురు మూవీ ఆస్కార్ లెవెల్లో తీశారు. అద్భుతమైన మూవీ అండి. ఆ మూవీ తీయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సంఘటనని మాతో పంచుకుంటారా? మీరు ఆ సినిమా తీయటానికి గల ఇన్స్పిరేషన్ ఏంటని అడుగుతున్నారు కదా. నేను 95 నుంచి 2000 వరకు ఒరిస్సాలో పరదీప్ అనే ప్లేస్లో నేను పనిచేశాను. అప్పుడు 99 అక్టోబర్ 30వ తారీఖున సూపర్ సైక్లోన్ వచ్చింది. మీ అందరికి గుర్తుండొచ్చు. అందులో దగ్గర 70,000 మంది చనిపోయారు. 3 రోజులు మేము నీళ్లలోనే ఉన్నాం. కొన్ని గుట్టలు శవాలు చూశాను నేను. అక్కడ ఆ కలెక్టర్ అంటే మేము ఆయిల్ కానీ కిరోసిన్ కానీ మా దగ్గర వచ్చి కలెక్టర్ తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. నేను అడిగాను అప్పుడు, సార్ ఇప్పుడు అందులో అందరినీ ఒక దగ్గరే గుట్లుగా వేశారు, అది అంటే సపరేట్గా మనకు అంటే ఉన్నవాళ్ళని లేని వాళ్ళని అడుక్కునే వాళ్ళని బిచ్చగాళ్ళని అందరినీ ఒక దగ్గరే గుట్టగా వేశారు కదా. ఏంటంటే ఒక్కసారి ఇట్లాంటి నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు నీకు 100 కోట్లు లేనివాడు ఉండొచ్చు, అందరూ సమానమేనండి, అందరినీ ఆ గుట్టగా వేశారు, ఆ కిరోసిన్ పోసి తగలబెట్టడం తప్పితే మనం ఏం చేయలేము, అట్లా సపరేట్గా అలౌ చేస్తే ఎప్పటికి వస్తుంది, జబ్బులు అవి వస్తాయని అన్నాను. అప్పటి నుంచి బీరువాలో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఆ మూమెంట్లో 3 రోజులు మేము నీళ్లలో ఉన్నప్పుడు ఒక 1,00,000 రూపాయలు కూడా, ఒక గ్లాసు నీళ్లు కూడా మాకు ఇవ్వలేదు. డబ్బులకు విలువ లేదు ఆ మూమెంట్లో. ఆ మూమెంట్లో ఏంటంటే తాగడానికి నీళ్లు, తినడానికి తిండి తప్ప ఏమీ అవసరం లేదు అప్పుడు ఆ మూమెంట్లో. అప్పటి నుంచి నేను అనుకున్నది ఏంటంటే ఈ లైఫ్లో ఏదన్నా ఒక మంచి సినిమా తీయాలి, ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇలా ఇచ్చే సినిమాలా తీయాలి అనే నాకు దృఢ సంకల్పం కలిగింది. అప్పటి నుంచి నా మనసులో ఉన్నది. దాని తర్వాత నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధాలు పెంచుకొని నాకు ఒక మంచి స్టోరీ దొరికింది, ఆ నలుగురు స్టోరీ. దాని తర్వాత ఆ సినిమా తీయటం జరిగిందమ్మా. ప్రేమ్ కుమార్ గారు, ఆ నలుగురు మూవీలో తండ్రి యొక్క పాత్రని చాలా ఉన్నతంగా చూపించారండి. నిజంగా అందులో ఉన్న తండ్రి తన యొక్క కుటుంబాన్ని, సమాజాన్ని ఒకే రీతిగా చూస్తారు. మరి అలాంటి తండ్రులు నేటి సమాజంలో కూడా ఎందరో ఉన్నారు. వారి యొక్క గొప్పతనం గురించి ఒకసారి మా ప్రేక్షకులతో పంచుకుంటారా? నేను మీ ప్రేమ్ కుమార్ పట్ల, ఆ నలుగురు సినిమా ప్రొడ్యూసరు. నేను ఆ సినిమాని తరతరాలుగా చూడటానికి వీలుండే విధంగా ఆ సినిమాని రూపొందించాను. ఆ సినిమా ఆస్కార్ స్క్రీనింగ్ కూడా వెళ్ళింది. బంగారు నంది అవార్డు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. సో అందులో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి,
కుటుంబంలో తండ్రి పాత్ర ఏంటి, ఎలా ఉండాలి, కొడుకులు ఎలా ప్రవర్తించాలి, ఎండులో వాళ్ళందరూ మారే విధానం, అది ఒక చరిత్రాత్మకమైన సినిమా అండి. అది సినిమా కాదు, నిజ జీవితం. ఆ నిజ జీవితంలో మన పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, మన కొడుకులు ఎలా ఉన్నారు. నన్ను చాలా మంది అడిగారండి. ఇప్పుడు నాకు కూడా 2 అబ్బాయిలు 1 అమ్మాయి అని చాలా మంది నాకు ఫోన్ చేశారు. అది భాగాలు పంచకుండా ఆఫ్ చేసి అతనికి వాళ్ళకే ఉంచుకొని వాళ్ళు పోయినాక తదనంతరం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఆ సినిమా చూసి చాలా మంది ఉన్నారండి. హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలమ్మా, మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ కుమార్ గారు. నిజంగా ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా మరి ఎంతో అద్భుతమైన మూవీ గురించి మీరు మాతో షేర్ చేసుకున్న ప్రతి మాట కూడా ఆనుముత్యంలా ఉందండి. ఈ యొక్క శుభవేళ మీకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. చిరు ప్రాయంలో ఎంతో ఎత్తు ఎదగలేని పిల్లలని చుక్కల దాకా ఎదిగించేది నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే. హాయ్, హలో, నమస్తే, మేరా భారత్ మహాన్. యస్, మరి ఈ స్పెషల్ ఫాదర్స్ డే ప్రోగ్రామ్ రోజు we have gone to meet army persons, you know. ఆర్మీ మన దేశానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. నేను నా ఫస్ట్ సాంగ్ రాసినప్పుడు అందరు ఆర్మీ వాళ్ళకి కూడా నేను డెడికేట్ చేశాను కదా. సో ఆ ఆర్మీ పర్సన్స్ ని మనం కలిసి మాట్లాడబోతున్నాం. నమస్తే సార్. యా, రవి గారు, హౌ ఆర్ యు సార్? I am perfectly okay. ఓకే సార్, యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? I am from Madhya Pradesh. Madhya Pradesh. Yes. Okay, right. What inspires a citizen to join in army, sir? See, first we have to understand, everybody doing Desh Seva. Okay. Anybody, like even a sweeper is doing Desh Seva by cleaning the country. Yes. So one of the form of doing Desh Seva is the armed forces. So those who really wanted to do something for their country, they are motivated, psychologically, balanced. So those people, are fit to become Fauji's of the army also. And you can say in my inspiration, I am an engineering graduate. I had so many other options to join in corporate world. Okay. But serving the nation is, again, I'm telling you, it is not a profession. It is not a profession. It is a way of living, doing something for the country. Alright, sir. So I hope I answered your question. Yes, What motivated, what inspired? Yes, sir. Sir, actually, what is your father? See, my father, he was a civil defense employee. Okay. He was civilian gazetted officer at the time of his retirement. He is no more now. But wherever he is, I wish he will be very happy to see all of us, because for a father, everybody who is of their children's age are their children only. I just want to say one thing. We see a lady, a woman carrying a child for 9 months. A father carries a child in his brain for throughout his life. Very nice. So this is something which is not tangible. It is not seen, but it is there. ये दिखता नहीं है लेकिन ये होता है. I am not denying कि मदर का इम्पोर्टेंस नहीं है, बट लोगों को दिखता है कि 2 महीने आपने उसको अपने पेट में रखा, उसके बाद उसको आपने जन्म दिया है. बट एक जो फादर होता है, वो फादर उसको जिंदगी भर अपने यहाँ रखता है. और फादर और मदर ही ऐसे 2 लोग होते हैं जो आपकी सक्सेस से कभी भी परेशान नहीं होंगे या उन्हें जलन नहीं होगी. They will never feel jealous about their children doing good in their life. आप सही बोला सर. Sir, can you express your greetings with our viewers? Congratulate, say thanks to all the fathers and those who will become father in future also for a very happy Father's Day, happy parenting, be a role model for your children. Thank you. Thank you so much, sir. Happy Father's Day. అందుకే నాన్న కోపం కష్టాల జీవితపు కడలిలో ఏ పాటిది. హ్యాపీ ఫాదర్స్ డే. मेरा नाम है मैडम प्रवीण दाइंगड़े. ओके, प्रवीण दाइंगड़े. ओके, राइट. भैया, आप कैसे ज्वाइन हो गए इन आर्मी?
मैडम मैं जब स्कूल में था उस टाइम से मेरे को मतलब मेरा एम था मतलब आर्मी में भर्ती होना, मतलब देश की सेवा करना। ओके स्कूल में था उसी टाइम से मेरा ये था ओके मतलब आर्मी ज्वाइन करने का। ओके ओके मेरा नाम है प्रवीण दाइंगड़े। ओके मैं महाराष्ट्र से हूँ। ओके और मैं जब मतलब स्कूल में पढ़ रहा था तभी मेरा मतलब एम था आर्मी में भर्ती होना, आर्मी ज्वाइन करना। उस टाइम से मतलब एक मन में ये था मतलब देश की सेवा करने का मतलब एक ये था। ओके आपके पिताजी को हमारा तरफ से धन्यवाद करो। ओके एंड बोलो और ग्रीटिंग्स आल्सो, फादर्स डे ग्रीटिंग्स। ओके ओके मैडम, धन्यवाद भैया। धन्यवाद। सर्वांना पितृदिनाच्या हार्दिक शुभेच्छा। అందుకే నాన్న ఉన్న బ్రతికే అదృష్టం, ఆయన ప్రేమి హ్యాపీ ఫాదర్స్ డే. డిస్ట్రిక్ట్ క్రికెట్ ప్లేయర్గా, కెప్టెన్గా, బెస్ట్ బౌలర్గా, బెస్ట్ కీపర్గా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా మరి ఎన్నో అవార్డ్స్ని తన సొంతం చేసుకొని మరెన్నో ఆటల్లో తను రాణిస్తూ ప్రస్తుతం యుఎస్లో ఒక పెద్ద చర్చ్కి డీకన్గా వారి సేవలు అందిస్తూ కోస్టల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటూ ఆఫీస్ మేనేజర్గా వారి యొక్క సేవల్ని అందిస్తూ ఫార్మర్ బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి శ్యామ్ సుధీర్ గారితో ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా మాట్లాడదాం. నమస్కారం శ్యామ్ సుధీర్ గారు, మీ యొక్క ఫాదర్ యొక్క గొప్పతనంని మీ మాటల్లో చెప్తారా? ఈరోజు వర్షం పడుతున్న సమయాన ఇంత మంచి వెదర్లో అందరికీ ఫాదర్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా మా ఫాదర్ గురించి చెప్పాలంటే ఈయన మా విలేజ్లో, మా డాడీ మా విలేజ్లో ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఫస్ట్ గెస్టెడ్ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. మమ్మల్ని ఇంత మంచిగా పెంచినాడు. ఈరోజు ఇంత మంచిగా ఉన్నామంటే అది మా నాన్నగారి యొక్క గొప్పతనం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా మమ్మల్ని ఏ మాట అనలేదు, ఎప్పుడు కూడా కొట్టలేదు, ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వలేదు. ఎంతో మంచిగా చూస్తున్నారు. అన్నీ మాకు కావాల్సిన అన్ని నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేవారు. రియల్లీ ఈజ్ ఆసమ్ ఫాదర్. ఈ యొక్క సమయంలో అమెరికాలో ఉండి ఈ రీతిగా మా డాడీ గురించి మాట్లాడడం ఎంతో సంతోషకరం. ఈజ్ ద బెస్ట్ ఫాదర్. మేము ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నామంటే అది మా డాడీ యొక్క గొప్పతనం. మమ్మల్ని ఎంత మంచిగా పెంచినారు, పద్ధతిగా పెంచినారు, మంచి ఫ్రూట్స్ ఇచ్చినారు మా లైఫ్కి. రియల్లీ ఈరోజు తను ఈ లోకంలో లేకపోవడం, ఈ రీతిగా డాడీ గురించి మా ఫాదర్ గురించి మాట్లాడడం, తన గొప్పతనాన్ని వర్ణించడం నాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. డాడీ యొక్క గొప్పతనాన్ని వర్ణించలేము, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని పెంచుతున్నారు, పెద్ద చేస్తున్నారు. ఈ యొక్క సమయంలో మనం ఈ రీతిగా మనం ఉన్నామన్నట్టే రియల్లీ వారి యొక్క గొప్పతనమే. వారు చేసిన సాక్రిఫైస్కి, వారు చేసినటువంటి పనులన్నిటికీ మన కోసం త్యాగం చేసిన వాళ్ళ టైంకి, మనీకి, వారికి అన్నిటికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెల్లిస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రీతిగా ఈరోజు మా డాడీ గురించి మాట్లాడడం చాలా సంతోషం. మా ఫాదర్ ఎంతో గొప్పవారు, మంచివారు, ఊర్లో అందరితో కలిసి మెలిసి ఉండేవారు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడడం చాలా సంతోషం. తను మిస్ అయినాము, బట్ ఇక్కడ నుంచి అమెరికా నుంచి మా ఫాదర్కి చెప్తున్నాము హ్యాపీ ఫాదర్స్ డే. తను ఉంటే మాత్రం ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. దేవుడు ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మా యొక్క ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుధీర్ గారు, యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఇన్ క్రికెట్ మీరు ఎన్నో విజయాలని మీ సొంతం చేసుకున్నారు. ఆ ప్రైడ్ మూమెంట్ని మాతో షేర్ చేసుకుంటారా? వెల్, ఇంత మంచి వాతావరణంలో నాకు క్రికెట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక డిస్ట్రిక్ట్ ప్లేయర్ని. నేను రంజీ ట్రోఫీకి సెలక్షన్స్కి వెళ్ళాను, స్టేట్ క్రికెట్ సెలక్షన్స్కి వెళ్ళాను, డిస్ట్రిక్ట్ కీపర్గా సెలెక్ట్ అయ్యాను, యూనివర్సిటీస్కి ఆడాను, తర్వాత ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి ఆడాను, డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్కి ఆడాను. ఎన్నో టోర్నమెంట్స్ అరేంజ్ చేశాను, ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేశాను, క్రికెట్ టోర్నమెంట్స్. ఎన్నో ప్రైజెస్, బెస్ట్ కీపర్గా అవార్డ్స్ వచ్చింది, బెస్ట్ బౌలర్గా అవార్డు వచ్చింది, బెస్ట్ కెప్టెన్గా అవార్డ్స్ వచ్చింది, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకున్నాము. రియల్లీ ఆ టైం చాలా సంతోషకరమైన టైం. ఒకవేళ ఈ టైంలో కనుక నేను క్రికెట్ ఆడినట్లయితే రియల్లీ నేను ఇండియా టీంకి ఆడవాడినేమో.
రియల్లీ ఆ టైం ఎంతో ఎంజాయ్ చేస్తాను. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా ఊరు వాళ్ళు అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో. అందుకనే అంత మంచి క్రికెటర్గా మేము వచ్చినాము. కానీ ఈరోజు ఇక్కడ అమెరికాలో ఉండి ఈ రీతిగా డెవలప్ అయ్యి ఈ రీతిలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప అండ్ మా పేరెంట్స్ యొక్క ఆశీర్వాదము. దేవుడు ఇంకా మనల్ని దీవించాలి. ఈరోజు అందరికి కూడా భారతదేశంలో ఉన్న వారికి, మన ఇండియన్స్కి, ప్రపంచంలో ఉన్న ఫాదర్స్ అందరికీ కూడా మా తరఫున ఇక్కడ అమెరికా నుంచి మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పిల్లలు జీవితంలో స్థిరపడడానికి మంచి మార్గదర్శి సుందర్, మీరు అడ్వెంచర్స్ చేయాలన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? నాకు చిన్నప్పటి నుండే అడ్వెంచర్స్ చేయాలని కొంచెం ప్యాషన్. కొన్ని బైక్ రైడింగ్లో కానీ కొన్ని ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్స్లో కానీ చేయాలని చిన్న ప్యాషన్ చిన్నప్పటి నుంచే ఉందండి. ఓకే, బైక్ రైడింగ్ కన్నా అమేజింగ్ థింగ్ ఏంటంటే స్కై డైవింగ్. సో స్కై డైవింగ్ ఇంకా ఏ అడ్వెంచర్స్ మీరు చేశారు? నేను కష్టంలో అయితే స్కై డైవింగ్, పారాసైలింగ్ అలా చేశాను. వాటర్లో అయితే స్నార్క్లింగ్, ఇంకా జెట్ స్కీయింగ్ ఇలా చేశానండి. మరి ఇంకా డెజర్ట్లో అయితే డెజర్ట్ సఫారీ, డెజర్ట్ బైక్ రైడింగ్ అలా. ఇంకా స్నోలో కూడా యాక్చువల్లీ స్నో స్కీయింగ్ ఇలా. ఓకే, అయితే ఏ ప్లేస్ని మీరు వదలదలుచుకోలేదు. ఓకే, మరి ఇవన్నిటికి కూడా ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరండి, బట్ ఇట్స్ జస్ట్ ప్యాషన్ చైల్డ్హుడ్. సో ఇవన్నీ ఎన్ని ఇయర్స్ లో మీరు కంప్లీట్ చేసి ఉంటారు? ఇది ఒక లాస్ట్ 15 years లో ఇవన్నీ చేశాను. ఇంకా అంటే ఏజ్ అవుతున్న కొద్దీ కొంచెం స్లో అవుతుంది, బట్ లాస్ట్ 15 years లో అయితే ఇవన్నీ చేశాను. ఇంకేమైనా డ్రీమ్స్ మిగిలిపోయాయా మీకు? ఇంకా చాలా ఉన్నాయి. బర్డ్ వింగ్ ఫ్లై అని చెప్పి అలా చేయాలని ఉంది. ఇంకా కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా నేను యాక్చువల్లీ ఇంకా ట్రై చేయాలని ఉంది, చాలా ఎక్కువ. బట్ యా, కొన్ని డ్రీమ్స్ అయితే ఉన్నాయి. Are you planning right now? I have to say I'm not planning for now, but yeah. Okay. మరి ఇన్ని అడ్వెంచర్స్ చేసిన మీరు వ్యాస్లో కూడా ఎంతో మంది ఎన్నో అడ్వెంచర్స్ చేయాలన్న ప్యాషన్తో ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? నా అడ్వైస్ ఏంటి అంటే, మీకు ఏ డ్రీమ్ ఉంటే అది వాట్ ఎవర్ యూ హ్యావ్ యాజ్ అ ప్యాషన్, జస్ట్ చేజ్ ఇట్. యూ క్యాన్ pursue the dreams, go for that next step, take an extra step to achieve that. మీరు ఎక్కడ కూడా వెనక అడగేయద్దు. మీరు మీ పేరెంట్స్ సపోర్ట్ కానీ, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, మీరు లైక్ హూ ఎవర్ యూ వాంట్ టు టేక్ ఎ సపోర్ట్, జస్ట్ టేక్ దట్ సపోర్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. The biggest thing is to just take that extra step and achieve that. Oh, okay. Thank you so much, Swaroop. I wish you all the best. May God fulfill all your heart desires. Happy. భారతదేశానికి రైతు వెన్నెముకని మనం అనుకుంటుంటాం కదా, రియల్లీ మనం ఈరోజు మరి ఇంకొక మహానుభావుని కలుస్తున్నాము. రైతు బిడ్డ మనకి ఈరోజు ఆర్మీలో ఉంటున్నారు. వాళ్ళ ఫాదర్ గురించి ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. మీరు ఎక్కడండి? స్టేషన్ కంటే. ఓకే, మరి మీ ఫాదర్ అగ్రికల్చరిస్ట్, రైట్? ఓకే, అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ నుంచి మీరు ఆర్మీకి వచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం, ఎందుకంటే మా ఫాదర్ అగ్రికల్చర్, నేను ఆర్మీ, మా ఓన్ బ్రదర్ ఆల్సో ఆర్మీ. ఓకే, వెరీ నైస్. ఏది ఇన్స్పైర్ చేసింది మీరు ఆర్మీకి రావడానికి? ఎందుకంటే మా బ్రదర్. ఓకే, కూడా ఆయన చేసి. వావ్, దట్స్ గ్రేట్ రియల్లీ. ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు కూడా మరి రైతన్న ముద్దు బిడ్డలు ఇద్దరు ఆర్మీకి వెళ్ళారు. గ్రేట్ కదా నిజంగా. థ్యాంక్ యూ. మీ ఫాదర్ కి మీరు మా యొక్క పితృదినోత్సవ శుభాకాంక్షలు తప్పకుండా అందజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
కరిగిపోని తీపి కలలను తిరిగి రాని తన చిన్నతనంలో నా రూపంలో చూసి మురిసిపోతారు నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే. नमस्ते मैडम, मेरा नाम पीएस चौरसिया फ्रॉम उत्तर प्रदेश. How can you manage your parenting life right now in your 2 weeks? पेरेंटिंग लाइफ इतना आसान नहीं होता है. अपना सर्विस मेंटेन करना और अपने बच्चों को भी मेंटेन करना ये बहुत रिस्पॉन्सिबिलिटी बहुत होती है. इसके मुकाबले में एक पेरेंट्स ही उस बात को समझ सकता है दो जगह कैसे मेंटेन करता है. ये हम वर्ड्स में नहीं बोल सकते, तो फील कर सकते हैं. आपका फादर कैसे हैं? मेरे फादर अभी फिलहाल नहीं है दुनिया में. मेरे जन्म के समय, बर्थ के समय हमारे फादर ने आर्मी से रिजाइन होकर आ गए थे. उसके पहले हमारे फादर ने चाइना वार और पाकिस्तान वार सारे अटेंड करने के बाद रिजाइन होकर लाइफ के टाइम आए थे. साथ ही उसी समय जब कहानी सुने तो मुझे उनसे प्रेरणा मिला. तो हमारे मन में ये लगा कि हम भी उनके रिप्लेस को हम पूरा करेंगे और हम भी आगे बढ़ेंगे. तो हमें उनका सपोर्ट, पेरेंट्स का सपोर्ट और ऊपर भगवान का सपोर्ट से हमको ये मौका मिला और आज के सामने आपको मेरा सर्विस प्रक्रिया करना. Thank you so much for your congratulations. Can you share your greetings with our channel? हैप्पी फादर्स डे. కొండంత ప్రేమను గుండెల్లో దాచుకుని వారి ఉజ్వల భవిష్యత్తుకై కోపాన్ని ప్రదర్శించే కరుణించే గుణమే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్ గురించి గుణరక పిల్లల గురించి ఫాదర్ ఎప్పటికీ ఆలోచించి అదే ఇప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తారు ఫాదర్. ఎందుకంటే నేను పడ్డ కష్టాలు పిల్లలు పడవద్దని ఆలోచిస్తాను తప్ప వేరే ఏమీ ఉండదు తండ్రికి. అది నా యొక్క కర్తవ్యం చేస్తున్నా, ఇప్పటికీ చేస్తున్నా. నేను రిటైర్డ్ ఆర్మీ 40 years సర్వీస్ అయిపోయి టోటల్. ఆర్మీ 18 years, ఇక్కడ 23 years. థ్యాంక్ యూ సో మచ్ సార్. అధైర్యపడిన వేళ కొండంత అండగా నిలిచి నా భుజం తట్టి నాతో ఉండేది నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే. నమస్తే భయ్యా. नमस्ते, जय हिंद. जय हिंद भैया. आपका नाम? मेरा नाम शुभ नाम अजीत. अजीत. You are from which place? मैं महाराष्ट्र का रहने वाला हूँ. मेरा स्टेट राज्य महाराष्ट्र, जिला सतारा, उधर के रहने वाला हूँ. भैया, you can share your greetings and your message with our viewers. मैं भारतीय सेना में ज्वाइन हो गया. एक जज्बा था देश के लिए कुछ करने के लिए और देश सेवा करने के लिए. तो ये मौका मिला, उसका मैंने पूरे पर फायदा दिया और देश सेवा करने की कोशिश की. हर जगह मैंने नौकरी की. एक आर्मी होने के बाद, एक जवान सोल्जर होने के नाते मैंने एक कार्य मेरा पूरा किया. तो एक नया यंग जनरेशन ने भी ऐसा ही करना चाहिए. अपने देश के लिए मर मिटने का एक जज्बा रखना चाहिए और वो जुनून होना चाहिए हर जवान के लिए और नया यंग सोल्जर के लिए. Thank you so much भैया. Happy Father's Day. హ్యాపీ ఫాదర్స్ డే. చూసాం కదండి ఇంతవరకు మరి నాన్న యొక్క గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన ప్రేమ ఎంత పరిపూర్ణమైనదో మనం ఈ యొక్క ఫాదర్స్ డే ప్రోగ్రామ్ లో తెలుసుకున్నాం. అందుకే పిల్లలందరూ అంటారు, డాడ్ ఈస్ మై ఫస్ట్ ఫ్రెండ్, డాడ్ ఈస్ మై ఫస్ట్ హీరో, అండ్ డాడ్ ఈస్ మై ఇన్స్పిరేషన్. అలాంటి తండ్రులందరికీ కూడా మరి ఈ యొక్క పితృ దినోత్సవం సందర్భంగా హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే.